హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా తిరుపతి జర్నీలో ఇది సెకండ్ వీడియో అండి. కంటిన్యూషన్ వీడియో. ఎవరైనా చూడకుండా ఉంటే ఇంకొకటి బ్యాక్ పోస్ట్ చేసి ఉంది. ఒక్కసారి ఆ వీడియో చూసిరండి. సో కంటిన్యూ అన్నది కొంచెం అర్థమవుద్ది. నా జర్నీ అనేది కూడా మీకు కొంచెం క్లియర్గా ఉంటుంది నేను చెప్పేది. సో చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి వెళ్ళి బ్యాక్ వీడియో చూసేసి ఈ వీడియోలోకి రండి. ఓకే. సో ఇదంతా చెక్కింగ్ అండి. చెక్కింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము పైకి వెళ్ళామన్నమాట. పైకి వెళ్ళిన తర్వాత మాకు రూమ్ అలాట్ అయింది. దానికి సంబంధించింది మొత్తం అంతా ఈ వీడియో. మాకు తీసుకువచ్చిన ట్రావెల్స్ వాళ్ళే రూమ్ కూడా ఇప్పిస్తామని చెప్పి మా హస్బెండ్ని తీసుకుని వెళ్ళారు. అక్కడ జనరల్ రూమ్స్ అయితే ఏమీ లేవంట. ఓన్లీ ఏసీ రూమ్లే ఉన్నాయంట. యాక్చువల్లీ మా ఆయన కూడా అదే అనుకున్నారు. ఎందుకంటే జనరల్ రూమ్స్లో మేము ఉన్నాము. లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళారు. మీతో అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బాబుతో అనుకున్నారు. సో ఇంక ఏసీ అనేటప్పటికి ఇంకా సరేలే అని చెప్పి తీసుకున్నారు. ఎందుకంటే కొంచెం కాస్ట్ ఎక్కువ కదా, దాని గురించి ఆలోచించారు. బట్ ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఆ రూమ్ చూసినప్పుడు అయితే మాకు చాలా హ్యాపీ అనిపించింది. డబ్బులు పోయినా మంచిదే దొరికింది అన్న ఫీలింగ్ అయితే ఉంది. మా హస్బెండ్కి ఆధార్ కార్డు అండ్ రూమ్ చెకప్కి వెళ్ళినప్పుడు ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. వెయిట్ చేసే గ్యాప్లో నేను ఈ వీడియోస్ అన్నీ తీస్తూ ఉన్నా. నాకు ఎందుకో ఈ చెట్టు బాగా అనిపించింది, చాలా స్ట్రాంగ్గా ఉంది. సో అదంతా తీసాను. ఇదంతా నారాయణగిరి ఇంకా ఫ్రంట్ అన్నమాట. సో మేము వెయిట్ చేస్తున్నాము. సో వెయిట్ చేసేసే టైంలో నేను ఈ వీడియో తీసాను. ఆ పువ్వులు చూసారా ఎంత అందంగా ఉన్నాయో. అసలు ప్లేసెస్లో తిరుపతిలో పువ్వులు ఎక్కడికక్కడ ఉన్న అందమే అందం అసలు. అండ్ నీట్నెస్లో కూడా తిరుపతి చాలా బాగుంది. ఎందుకంటే పొల్యూషన్ లేకుండా చూడాలి అన్న దాంట్లోనే ఉన్నారు. నీట్నెస్ చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. నాకు అక్కడ హ్యాపీ అనిపించింది. పువ్వులు చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయి. ఇంకా వీడియోలో కన్నా బయట ఇంకా క్లియర్గా అసలు అబ్బా నాకు ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. యాక్చువల్గా నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. అవి ఏంటివా అని కూడా చూస్తూ ఉంటాను. సో అవంతా చూస్తూ ఉన్నానన్నమాట. సో మాకు రూమ్ అలాట్ అయిపోయింది. ఇంకా రూమ్ కోసం అన్న ప్లేస్కి నారాయణగిరి అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. సో అక్కడికి వెళ్ళాము, వచ్చేసాము. అదిగోండి అదే మా రూము. అసలు రూమ్ ఓపెన్ చేసిన వెంటనే నాకు ఒక వ్యూ పాయింట్ కనపడింది. అసలు నాకున్న ఎగ్జైట్మెంట్ అంతా ఇంత కాదు. ఎందుకంటే మనకి ఫోటోలు రీల్స్ అబ్బా ఇంకేంది బోల్డ్ ఎంటర్టైన్మెంట్ అని నేను హ్యాపీగా ఫీల్ అయిపోయాను. అదిగో చూసారు కదా అది వ్యూ. అసలు డోర్స్ తీయగానే విండోస్ కర్టెన్స్ తీయగానే మార్నింగ్ కూడా ఆ గాలి పడుతుంటే ఎంత బాగుందో. అదిగోండి బాల్కనీ. ఇదే నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ అసలు. ఇది ఎర్లీ మార్నింగ్ అయితే మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈవెన్ ఈవినింగ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా చెట్ల వల్ల ఇంకా లాంగ్ వ్యూస్ పడలేదు, కానీ అక్కడ కూర్చుంటే సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే ఇది చూసినప్పుడు మా హస్బెండ్ని ఇలాంటి ఒక్క సొంత ఇల్లు ఉంటే చాలు కదా అంత ఫీలింగ్ వచ్చింది. హైదరాబాద్లో ఇంత సొంత ఇల్లు ఉండాలి అంటే ఆలోచించుకోవాలండి. అసలు చూసారు కదా ఇదంతా వ్యూ ఎంత బాగుందంటే, అదిగో మా బుడ్డోడు నేను ఏం చేస్తున్నానా అని వచ్చి చూసాడు అనమాట. ఇదంతా అసలు చూడడానికి నేచర్కి దగ్గరగా ఉండి అంత పెద్ద బాల్కనీ ఉండి అబ్బా ఎంతో బాగుంది. ఇదంతా ఫ్రంట్ వ్యూ అనమాట. ఆ చిన్న విండో లాగుంది చూసారా, అది ఎంత బాగుందో కదా. చాలా బాగుంది అసలు. నాకు అక్కడ అంతా లోపలికి వెళ్ళి చూసేసాను. అక్కడికి కూడా వెళ్ళిపోయి ఒకసారి కెమెరాని అలా పెట్టేసి చూసేసాను అనమాట ఒంగుని. ఇదంతా ఫ్రంట్ వ్యూ అనమాట. సో ఫ్రంట్ వ్యూ అటు సైడ్ ఏముంది, అలిపిరి మెట్ల దారి మార్గం ఉందంట. ప్లస్ మాకు ఇక్కడ తలనీళ్ళు అవ్వడానికి దగ్గరే, ప్లస్ దర్శనానికి కూడా దగ్గరే. మాకు వచ్చిన రూమ్ ఏంటంటే అన్నిటికీ కొంచెం దగ్గరగానే ఉంది. సో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాకపోతే నడవాలంటే కుదరక ఇంకా మేము క్యాబ్ బుక్ చేసేసుకున్నాం. కానీ మామూలుగా అయితే అన్నిటికీ మాకు మంచిగా దగ్గరగా ఉన్న ప్లేసే నారాయణగిరి. అంటే ఇంకా దగ్గర ఉన్నాయి పద్మావతిపురం అంట. ఎగ్జాక్ట్లీ అదే అనుకుంటా, గుర్తులేదు నాకు. బట్ మేమున్న ప్లేస్ అయితే నారాయణగిరి. అసలు చూసారు కదా ఫ్రంట్ వ్యూ ఎంత బాగుంది. అసలు ఆ బాల్కనీ వ్యూ అసలు అక్కడి నుండి గోవిందనామాలు కంటిన్యూగా వినపడతానే ఉంటాయండి. ఎంత ప్రశాంతంగా ఉందంటే నిజంగా మా వారు అదే అంటున్నారు,
ఇలాంటి పుణ్యక్షేత్రంలో బతకాలంటే ఎంత అదృష్టం ఉండాలో. మేము నడుచుకుంటూ వెళ్తే చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి. ఆ చిన్న చిన్న ఇల్లులో మంచిగా ముగ్గులు పెట్టుకుని ఎంత ప్రశాంతంగా జీవిస్తున్నారో. మా వారు అన్నారు, డ్రైవర్తో కూడా అన్నారు, మీరు ఎంతో పుణ్యాత్ములు, నిజంగా కొండ దగ్గర ఇలా బతుకుతున్నారు మీరు అని డ్రైవర్ని కూడా అన్నారు. ఎంత చిన్న పని అన్నా ఎంత పెద్ద పని అయినా సరే ఆయన సన్నిధిలో బతుకుతాం అంటే ఎంత అదృష్టం చేసుకుని ఉండాలో కదా. తర్వాత ఈ వ్యూ మా అత్తగారు చూపించారు. అక్కడ చూసారా, ఇదేంటి అనుకున్నారు? పనస చెట్టు. ఆ పనస చెట్టుని ఇక్కడ అందరూ చూపిస్తున్నారు కదా, వాటిని ఏదో అన్నారు, పేరు నేను మర్చిపోయాను. ఆ 2 భలే తిన్నాయివ్వండి, అంత పెద్ద పనసకాయని. అవి చూస్తాకి ఎలా ఉన్నాయంటే ఉడతల్లో పెద్ద సైజు ఉడతలు ఎలా ఉంటాయి అలాగున్నాయి. ఆ 2 ఉన్నాయి అక్కడ. ఆ చెట్టుని మొత్తం పనసకాయలు పండినవే. ఎంత మంచిగా ఇద్దరు షేర్ చేసుకుని తిన్నాయి అంటే, మళ్ళీ రెండో రోజు నాకు ఒక్కటే కనిపించింది. భలే తినేలేండి, నాకు అది బాగా అనిపించింది అవి చూడగానే. ప్రతి ఒక్కరు తిరుపతి వస్తుంటే దీన్ని కూడా ఫోటో తీసి పెడుతున్నారు. ఏంటో అనుకున్నా, ఆఫ్టర్ తిరుపతి చూస్తే తెలిసింది అక్కడ ఉండే స్పెషల్లో ఈ జీవి కూడా ఒకటేనేమో. నాకంటికి కూడా కనిపించింది. పోనీలే అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా కంటిన్యూస్ వీడియోస్ వస్తాయి. మా బాబు తలనీలాలు, నేను తలనీలాలు ఇచ్చాను, తర్వాత ఏమేం ప్లేసెస్కి వెళ్ళాను అన్నీ. సో ప్లీజ్ చూడండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.